నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన అయితే గన్ పార్క్ దగ్గర బస్సు యాత్ర చేయబోతున్నారు. సో దీని గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారు? బాగున్నా. నిరుద్యోగ రహిత తెలంగాణ మా లక్ష్యం అని బస్సు యాత్ర ఏదో స్టార్ట్ చేయబోతున్నారు. సో దీని గురించి ఏంటి అసలు? నిరుద్యోగ చైతన్య యాత్రకు కూడా దీన్ని నామకరణం చేసినాం. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన విద్యార్థులకు జరిగిన నిరుద్యోగులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించే ప్రక్రియ ఈ బస్సు యాత్రతో చేస్తారు. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా సివిల్ సొసైటీతో పాటు నిరుద్యోగ సంఘాలన్నీ కూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చి చేస్తున్న ఒక యాత్ర ఇది. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడానికి, ప్రజలుగా వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రజలకు వివరించడానికి పోతున్న యాత్ర. కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు కానివ్వండి, లేకపోతే కరెంటు కోతలు కూడా ఎక్కువ అవుతాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అది వాళ్ళే ఒక గోబెల్ స్టార్ట్ చేసిండ్రు. ఏంటి 3 గంటలు వస్తుంది, 5 గంటలు వస్తుంది, 7 గంటలు వస్తుంది కాదు, కంప్లీట్గా 24/7 యుటిలిటీ ఉండే పవర్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇవ్వబోతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారి ఒక సభలో కామెంట్స్ చేసినట్టు తెలిసింది, అంటే చేశారు కదా. అది సభలో కాకుండా మిత్రులు మీలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తూ వాళ్ళు 3 గంటలు ఇస్తారట అని చెప్పేసి 9 గంటలు 2004లో ఇవ్వగలిగిన వాళ్ళము 2024లో 24 గంటలు ఎందుకు ఇవ్వలేం? కాబట్టి ఆ లాజిక్ మిస్ అయింది. వాళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి కేసీఆర్ గారే సభాసాక్షిగా చెప్పిండు కదా. మరి అలాంటప్పుడు ఆ రోజే 9 గంటలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 3 గంటలు ఇస్తామని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడున్న ఫినాన్సెస్కు 24/7 ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు. ఇదే కాదు, గృహ అవసరాలకు కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఈరోజు గృహలక్ష్మి పథకం ద్వారా ఇస్తున్నాం. కాబట్టి ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే టీవీస్ కానీ గృహ అవసరాలకు సంబంధించి కూడా వీళ్ళు కాస్ట్ ప్రైస్ హైక్ చేసిండ్రు. 11 రూపాయల వరకు కమర్షియల్ రేట్ వేసినట్టుగా చేస్తున్నారు. అంటే ఉచిత విద్యుత్ రైతులకేనా అంటే గృహాలకు కూడా అని చెప్పి ఇప్పుడు మేము తీసుకొచ్చిన పథకంలో ఉన్నది. రైతు బంధు కూడా రాదు అని అంటున్నారు. సో దీని గురించి రైతు బంధు అనేది 15,000 మేము చేస్తున్నది. వాళ్ళు 12, 13, 14, 15 ఒక సంవత్సరం వారు గ్యాడ్యువల్గా పెంచడానికి కానీ 1 ఎకరాకు 1 సంవత్సరానికి 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తున్నది. కాబట్టి ఇక వాళ్ళు ఏమైనా చెప్పుకొని వాళ్ళు గోబెల్ అని చెప్పిన అబద్ధాలను ప్రచారం చేసే పనిలే పడ్డారు వాళ్ళంతా. నిన్న నకరికల్లో ఏదైతే సభ జరిగిందో కేటీఆర్ రోడ్ షోలోని ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక 6 నెలలకు ఒక సీఎం మారతాడు అని ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నది పక్కనే కదా, పోయి మనోని జర తొంగి చూసిరా మన కేటీఆర్ని ఎన్ని సీఎంలు మారిండ్రు అనేది. రాజస్థాన్ ఉన్నది, ఎంతమంది సీఎంలు మారిండ్రు. లేకపోతే హిమాచల్ ఉన్నది, ఎంతమంది సీఎంలు మారి. ఇప్పుడు కర్ణాటక ఉన్నది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు 6 గ్యారంటీల మాదిరిగా ఏదో ఫ్లూక్లో 6 సీఎంలు అని అంటే మరి మీ దాంట్లో ఇప్పుడే 5 సీఎంలు ఉన్నారు. ఎట్ ఏ టైం 5 సీఎంలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ దాంట్లో కేసీఆర్ సీఎంఏ, కేటీఆర్ సీఎంఏ, ఆయన పేరు ఏంది, హరీష్ రావు సీఎంఏ, కవిత సీఎంఏ, సంతోష్ సీఎంఏ. కాబట్టి అగపడని సింహాలు ఇంకా వేరే ఉన్నాయి. ఈ 5 కనబడేసి ఆ ముఖ్యమంత్రులే ఉన్నారు కదా. కాబట్టి మాకు అట్లా ఉండదు. ఎట్ ఏ టైం ఒక ముఖ్యమంత్రిని డిసైడ్ చేసిందంటే వాళ్ళు పూర్తి కాలం ఉంటారు అంతే. కాకపోతే వాళ్ళ ప్రచారాలు ప్రజలు నమ్ముతున్నారని నేను అనుకోను. అందుకే కాంగ్రెస్ పార్టీలో సీఎం క్యాండిడేట్ ఎవరంటారు? రేవంత్ రెడ్డియా, బట్టి విక్రమార్క? మంచి ప్రజానాయకుడిని అధిష్టానం నిర్ణయిస్తుంది, సిఎల్పి ఎన్నుకుంటుంది. అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇటు దాటేసుకోండి, అటు ఇటు చేసుకోండి. అధిష్టాన నిర్ణయం మేరకు కూడా మంచి ప్రజానాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రైట్. రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక అచ్చంపేటలో గువ్వల బాలరాజు మీద కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారు అని ఆయన చెప్పారు. సో దీని గురించి మీరు ఏమంటారు? నిజంగానే దాడులు చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నేతలు? అంటే దాడి తాలూకు ఏమంటాం వాటిని, మచ్చలు కూడా దొరకకుండా దాడులు జరుగుతున్నాయి. మరి ఎట్లనో తెలియదు. పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారంటారా? కాదు, అందరూ వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. కాంగ్రెస్ మీద వేస్తుంటుంది. వేసినా కూడా ఎవరు ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇలా ప్రచారంలో ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళేమో అబద్ధాలు ప్రచారం చేసే పనులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి గాయాలు దొరకట్లేవు, వాళ్ళకి సీరియస్నెస్ దొరకలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.